హలో టెక్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 75. అండ్ ఈ ఎపిసోడ్ 75లో బోలెడన్ని క్రేజీ యానిమే న్యూసెస్ అయితే ఉన్నాయన్నమాట. అట్ ద సేమ్ టైం మనకి మంచి మంచి తెలుగు డబ్బు న్యూసెస్ కూడా ఉన్నాయి ఈసారి అయితే. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 1. ద ఎగ్జైల్డ్ హెవీ నైట్ నోస్ హౌ టు గేమ్ ద సిస్టమ్. సో ఈ యానిమే చూసుకుంటే ప్రజెంట్ స్ట్రీమ్ అవుతుందన్నమాట. గో యాన్స్ నుంచి వచ్చింది. యానిమేషన్, హెయిర్ యానిమేషన్, యాంగిల్స్ అన్నీ అదిరిపోతాయి వీడ్గా. సో ఈ యానిమే చూసుకుంటే 26 ఎపిసోడ్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందనమాట. సో వెళ్ళి ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, క్రంచీరోల్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే మోబ్ సైకో 100 యానిమే 10th యానివర్సరీ సందర్భంగా ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. 2 minutes ఉంది వీడియో చూసుకుంటే, కొత్త యానిమేషన్. సో ఆ 2 minutes వీడియో చూసేయండి, వెళ్ళిపోయి సోషల్ మీడియాలో అవైలబుల్లో ఉంది అని చెప్తున్నాను. ఆ వీడియో చాలా అంటే చాలా బాగుందండి. ఎన్నో మెమరీస్ని అయితే గుర్తు తెచ్చింది. మోబ్ సైకో ఎందుకు ఎండిపోయిందా, ఎందుకు ఎండ్ అయిపోయిందా అని చెప్పి కొంచెం బాధ అయితే కలుగుతుందన్నమాట. బట్ చెప్తున్నాను, ఆ వీడియో మాత్రం రైగన్ని అదిరిపోయేలా చూపించేశారు వీడియోలో. అండ్ ఈ స్పెషల్ వీడియో చూసిన తర్వాత నాకు ఒక చిన్న డౌట్ క్రియేట్ అయిపోయింది, స్టార్ట్ అవ్వడమైంది. ఏంటంటే రైగన్ స్పిన్ ఆఫ్ ఉంది మోబ్ సైకోకి. మేబీ ఆ స్పిన్ ఆఫ్ని వీళ్ళు ఒక యానిమే కింద తీసుకొస్తారేమో అని ఒక కైండ్ ఆఫ్ డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. బికాస్ దీంట్లో చూసుకుంటే ఒక సీన్ ఉంటుందన్నమాట. సో రైగన్ దగ్గరికి అసిస్టెంట్గా రావడానికి. సో ఆ సీన్ చూసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది, ఎందుకంటే అది జరిగేది రైగన్ స్పిన్ ఆఫ్లోనే. సో ఐ హోప్ నిజంగానే రైగన్ స్పిన్ ఆఫ్ వస్తే చాలా బాగుంటుంది. ఏ రెస్టారెంట్ కలిపితే ముషోకు టెన్సై జాబ్లెస్ రీఇన్కార్నేషన్ సీజన్ 3కి సంబంధించిన ఎండింగ్ అయితే రివీల్ అయిపోయిందనమాట. సో దాన్ని స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. వీళ్ళు వద్దులేండి, ఆడియో పెడితే మళ్ళీ రిస్క్ అవ్వచ్చు. సో ఈ రెస్టారెంట్ కలిపితే ఇది యాక్చువల్గా యానిమే న్యూస్ కాదు, బట్ ఇది డెఫినెట్గా మాట్లాడుకోవాల్సిన న్యూస్. అదేంటంటే బ్లూ బాక్స్ మాంగా అఫీషియల్లీ ఎండ్ అయిపోయిందనమాట. ఎస్, మీరు వింటుంది నిజమే. నేను దాని మీద వీడియో కూడా చేశాను, చూడాలంటే చూడండి. సో బ్లూ బాక్స్ మాంగా అయితే మొన్న సండే అఫీషియల్గా 250th చాప్టర్ తోటి అయితే ఎండ్ అయిపోయింది. సో ఎండింగ్ కూడా చాలా బాగుంది. చెక్ చేయాలనుకునే వాళ్ళు వెళ్ళి చెక్ చేసేయండి. సో నెక్స్ట్ కలిపితే డ్రీమ్ ల్యాండ్ యానిమే అఫీషియల్ ట్రయల్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అది స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి. ఈ యానిమే అక్టోబర్ 2026లో రిలీజ్ కాబోతుంది క్రంచీరోల్లో. సో ఇది చూసుకుంటే కొంచెం చూడడానికి డిఫరెంట్గా అండ్ పర్లేదు, బాగానే అనిపిస్తుంది. బట్ యానిమేషన్ చూసుకుంటే చాలా ఫ్రేమ్స్ అయితే చాలా కరెక్ట్గా లేవు. మేబీ అదన్నా స్టైలా లేకపోతే ఏమన్నా చేంజ్ చేస్తారనేది మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. సో ఈ రెష్లో కలిపితే టచ్కి ఫుజిమోటోస్ లైవ్ యాక్షన్ ఏదైతే ఉందో, లుక్ బ్యాక్ మనకు తెలిసిందే కదా, లుక్ బ్యాక్ లైవ్ యాక్షన్ వస్తుందని చెప్పి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇది సెప్టెంబర్ 11వ తారీఖున జపాన్లో రిలీజ్ అవుతుంది. అండ్ టీజర్ యాజ్ యూజువల్ చించేశారు. డైరెక్టర్ అలాంటోడు. మేబీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లైవ్ యాక్షన్గా మారిపోతుందేమో, చూడాలి వచ్చిన తర్వాత. సో నెక్స్ట్ కలిపితే ద ఎల్యూసివ్ సమురై సీజన్ 2 అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందన్నమాట. స్ట్రీమ్ అవ్వడం క్రంచీరోల్లో. చూడాలనుకునే వాళ్ళు చెక్ చేయండి, చాలామందికి వెయిట్ చేస్తూ ఉండొచ్చు దీనికోసం. ఇప్పుడైతే స్ట్రీమ్ అవుతుంది. సో నెక్స్ట్ కలిపితే జూజుత్సు కైసెన్ యానిమే కొన్ని కొత్త కీ విజువల్స్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఇల్లుస్ట్రేషన్స్ రిలీజ్ చేశారు. మప్పా ఎక్స్పోలో 15th యానివర్సరీ ఎక్స్పోలో జరిగిన దాంట్లో. సో దీనికి సంబంధించిన విజువల్స్ అయితే ఫస్ట్ జూజుత్సు కైసెన్ చూపిస్తాం చూడండి. ఒక 4 విజువల్స్, 4 కూడా చాలా బాగున్నాయి. సో 4 చెక్ చేయండి. ఆ తర్వాత సేమ్ ఇంకొకటి చైన్సా మ్యాన్కి కూడా ఇలాగే ఎక్స్పోలో 2 కీ విజువల్స్ అయితే రిలీజ్ చేశారు. ఇల్లుస్ట్రేషన్స్ ఆ 2 చూపిస్తాం చూడండి. వీళ్ళైతే ఇంకా రైజన్ వదిలేతట్లేరు. ఆ పాత గాయాలన్నీ తీసుకొస్తానే ఉన్నారు. అట్ ద సేమ్ టైం అటాక్ ఆన్ టైటన్ ఫైనల్ సీజన్ కూడా రివీల్ చేశారు. అది కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అసలు ఇది అటాక్ ఆన్ టైటన్ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఒక మంచి మెమరీ లాగా, ఒకవేళ టైం లైన్ ఏమన్నా మారితే అలా ఉండేదేమో. ఇక నెక్స్ట్ విషయం కలిపితే బ్లీచ్ నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ అవుతుందన్నమాట. చాలామంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఫైనల్లీ దగ్గరకు వచ్చేసింది. నెక్స్ట్ వీక్ అయితే బ్లీచ్ మన ముందుకు వస్తుంది. సో ఇవన్నమాట నార్మల్ న్యూసెస్. అండ్ ఆబ్వియస్లీ వీడియో చిన్నదవ్వకూడదు. సో కాబట్టి కొన్ని లీక్స్ అయితే చెప్పేస్తాం మీకోసం. సో వాటిలో ఫస్ట్ లీక్ చూసుకుంటే నెట్ఫ్లిక్స్ యానిమే మూవీ ద రిబ్బన్ హీరో. సో ఈ మూవీ చూసుకుంటే ఆగస్టు 8వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అండ్ అది కూడా తెలుగు, తమిళ్, హిందీలో కూడా వస్తుంది. అది నేను ఆల్రెడీ పోస్ట్ కూడా వేసాను ఇన్స్టాలో, యానిమే న్యూస్లో కూడా చెప్పాను. సో ఇప్పుడు ఈ యానిమే రన్ టైం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 1 గంట 48 నిమిషాలు అయితే ఉండబోతుంది. అంతేకాకుండా ప్రొడక్షన్ అయితే కంప్లీట్గా అయిపోయింది అనమాట. ప్రొడక్షన్ మొత్తం అయిపోయింది. సో దట్ మీన్స్ మూవీ ఈజ్ రెడీ అనమాట. సో 8వ తారీఖు వీళ్ళు రిలీజ్ చేయడమే ఆలస్యం ఆగస్టులో చూసుకుంటే. ఇక నెక్స్ట్ చూసుకుంటే స్పైస్ అండ్ వోల్ఫ్ మెర్చెంట్ మీట్స్ ద వైస్ వోల్ఫ్ ఏదైతే ఉందో, సీజన్ 2 అయితే జనవరి 2027లో రిలీజ్ కాబోతుంది. సో ఇది ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు, బట్ త్వరలోనే రిలీజ్ చేస్తారు. ఇదైతే జనవరి 2027లో రిలీజ్ కాబోతుంది. ఎస్, ఫైనల్లీ. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే, సో ఇదొక షోజో ఫ్యాంటసీ అనమాట, ఫ్రమ్ ఫార్ అవే అని చెప్పి. సో కొంచెం ఓల్డ్ పాతకాలంది.
సో ఇప్పుడు దీనికి సంబంధించిన యానిమే అనౌన్స్మెంట్ అయితే జరిగింది అండ్ ఇదైతే అక్టోబర్ 2026లో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన కొత్త క్యూజువల్ కూడా రిలీజ్ అయింది. చూపిస్తాను చూసేయండి. ఇది ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ వీక్ లోపు అఫీషియల్ నుంచి కూడా మనకైతే సోర్స్ రావచ్చు. సో ఎక్కువసేపు క్యూజువల్ కూడా పెట్టిన ఎమ్మటే తీసేస్తా. సో ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ఇది యాక్చువల్గా లీక్ అనడం కంటే కూడా ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అఫీషియల్గా, బట్ చెప్పేస్తాను. ఎగ్జాక్ట్గా అని చెప్పను, బట్ బ్లూరే ప్రకారం యూ అండ్ ఎయిర్ పోలార్ ఆపోజిట్స్ సీజన్ 2 ఉంది కదా, దీంట్లో మొత్తం 13 ఎపిసోడ్లు ఉంటాయని చెప్పి మనకైతే ఇప్పుడు తెలిసింది. 2 బ్లూరే వాల్యూమ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. రెండింటిలో వాళ్ళు పెట్టిన ఎపిసోడ్ నెంబర్ చూసుకుంటే 13 ఎపిసోడ్లు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది నిజమైతే కనుక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ నిజమైనట్టే మ్యాక్సిమం అది బ్లూరే బట్టే ఉంటుంది కాబట్టి సో మనకైతే అలా తెలిసింది. సో నెక్స్ట్ వెళ్ళిపోతే బ్లీచ్ యానిమే ఏదైతే ఉందో దీంట్లో ఓన్లీ 10 ఎపిసోడ్లే ఉండబోతున్నాయంట. ఫైనల్ పార్ట్లో 10 ఎపిసోడ్లే ఉండబోతున్నాయని చెప్పి మనకైతే వచ్చింది. డైరెక్టర్ హికారు మొరాటా అయితే దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. సో 10 ఎపిసోడ్లు కోర్ 4. సో ఏదన్నా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటే బాగుండు నెక్స్ట్ హెల్ఆర్ గురించి. బట్ ఎనీవే అదనమాట. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే డార్విన్స్ గేమ్ చాలామందికి ఇష్టం మన వాళ్ళలో చూసుకుంటే. సో ఆ డార్విన్స్ గేమ్ మాంగా ఏదైతే ఉందో ఇప్పుడు లైవ్ యాక్షన్ మూవీ అడాప్టేషన్ వస్తుందంట దీనికి. అండ్ ఇది చూసుకుంటే టోయ్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్చి 12వ తారీఖున జపాన్లో అయితే రిలీజ్ కాబోతుంది. సో ఇవన్నమాట నేను చెప్పాలనుకున్న కొన్ని లీక్స్ కూడా. ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు, చెప్తే కొంచెం కాపీరైట్లు అయ్యి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందరితో ఆపేద్దాం. ఇప్పుడు మనం మన తెలుగు డబ్ న్యూసెస్లోకి వెళ్ళిపోదాం. చాలామంది ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్న న్యూస్ ఇదే. సో వాటిల్లో ఫస్ట్ అండ్ ద క్రేజియస్ట్ న్యూస్ ఏంటంటే మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్లోని 12th ఎపిసోడ్ మోర్ ఏదైతే ఉందో ఫైనల్లీ తెలుగు డబ్ రిలీజ్ అయిపోయింది. జియో హాట్‌స్టార్‌లో చూడాలనుకుంటే చెక్ చేసేయండి. ఎందుకంటే మనకు తెలిసిందే ఫైనల్ సీజన్ 11 ఎపిసోడ్లతో స్ట్రీమ్ అయింది. దాని 12వ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో మోర్ అనే పేరుతోటి అది ఈ ఇయర్ మేలో రిలీజ్ అయింది. సో కాబట్టి ఆ ఎపిసోడ్ తెలుగులో వస్తుందా రాదా అని చాలామంది భయపడ్డారు. బట్ ఇప్పుడైతే జియో హాట్‌స్టార్‌లో అది కూడా వచ్చేసింది. సో వెళ్ళిపోయి చెక్ చేసేయండి, మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లో ఒక యానిమే తెలుగు డబ్లో రిలీజ్ అయింది. దాని పేరు చూసుకుంటే చైన్ స్మోకర్ క్యాట్ అని చెప్పి. సో ఈ యానిమే ఎట్ ప్రెజెంట్ ఎపిసోడ్ 1 తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అవుతుంది. అది ఎవ్రీ వీక్ అయితే మీకు ఒక కొత్త ఎపిసోడ్ అయితే వస్తుంది, ఎవ్రీ ఫ్రైడే. అండ్ దీని గురించి అడిగితే నేనైతే చూడను, నేను ఎవరికి రికమెండ్ చేయను. బట్ మీరు చైన్ స్మోకర్ అయ్యి ఉంటే కనుక దీన్ని చూడండి. మీరు స్మోకింగ్ అయినా మానేసేలా చేస్తుందేమో, అంత డిస్గస్టింగ్గా ఉంటుంది. సో ఈ రెస్ట్ వెళ్ళిపోతే స్వోర్డ్ ఆర్ట్ ఆన్లైన్ సీజన్ 1 ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అయ్యాయి అనమాట. సో అది చూసుకుంటే క్రంచీ రోల్లో కాదు, బట్ సోనీ లివ్లో ఉండే క్రంచీ రోల్ బ్లాక్లో. సో ఇప్పుడు ఏంటి బ్రో ప్రతిదీ ఎలాగే చేస్తున్నారు, మేము క్రంచీ రోల్కి డబ్బులు కట్టి మళ్ళీ ఇప్పుడు సోనీ లివ్లో కట్టాలని భయపడుతున్నారు. ఏం అవసరం లేదు. సో ఇలా మీరు కట్టాలని చెప్పి వాళ్ళైతే ఒక థింగ్ లాగా తీసుకొని దీన్నైతే దాంట్లో రిలీజ్ చేస్తున్నారు. బట్ మీరు దాని గురించి అంత హెవీగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇదే స్వార్డ్ ఆర్ట్ ఆన్లైన్ ఇది అక్కడ 3 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి కదా, అలాగే అన్ని ఎపిసోడ్లు ఒకేసారి మనకి క్రంచీ రోల్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సీజన్ 1 అంతా త్వరలో. సో వెయిట్ చేయండి. బట్ ప్రస్తుతానికైతే 3 ఎపిసోడ్స్ సోనీ లివ్లో తెలుగు, తమిళ్, హిందీలో స్ట్రీమ్ అవుతున్నాయి అనమాట. సో ఇక నెక్స్ట్ విషయం వెళ్ళిపోతే హైక్యూ సీజన్ 4 మొత్తం ఫైనల్లీ తెలుగులో అయితే వచ్చేసిందనమాట. సో దీని గురించి జనాలు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. హైక్యూ 2 ద టాప్ ఫస్ట్ పార్ట్ వచ్చింది బ్రో, సెకండ్ పార్ట్ ఇంకా రాలేదు, దాంట్లో 2-3 ఎపిసోడ్లు వచ్చి ఆగిపోయాయని చెప్పి. ఇప్పుడైతే మీకు హైక్యూ 2 ద టాప్ మొత్తం అన్ని ఎపిసోడ్లు అయితే సీజన్ 4 అంతా తెలుగు, తమిళ్, హిందీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక వెళ్ళిపోయి హ్యాపీగా చూసి చెక్ చేసేయచ్చు. అండ్ అంతేకాకుండా హైక్యూలో ఒక ఓవియో ఉంది, దాని పేరే హైక్యూ ల్యాండ్ వర్సెస్ ఎయిర్ అని చెప్పి. సో ఆ ఓవియో కూడా వీళ్ళు ఇప్పుడైతే తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ చేశారు. క్రంచీ రోల్ యాప్లోనే అఫీషియల్గా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అది ఒక్కటే కాదు, హైక్యూలో ఇంకొక ఓవియో ఉంది, హైక్యూ ద పాత్ ఆఫ్ ద బాల్ అని చెప్పి. ఆ ఓవియో కూడా తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతుందన్నమాట. సో ఇవి కూడా వెళ్ళి చెక్ చేశాను. అంటే టోటల్గా నిన్న రిలీజ్ అయింది ఏంటంటే హైక్యూ సీజన్ 4 మొత్తం రిలీజ్ అయిపోయింది తెలుగు, తమిళ్, హిందీలో. ఆ తర్వాత హైక్యూ ఓవిఎస్లో హైక్యూ ల్యాండ్ వర్సెస్ ఎయిర్ ఒకటి, హైక్యూ ద పాత్ ఆఫ్ ద బాల్ ఒకటి, ఈ 2 కూడా తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ చేశారు. సో అదొక గ్రేట్ థింగ్ అనమాట. చూడాలనుకునే వారు వెంటనే వెళ్ళి చెక్ చేసేయండి. ఓవిఎల్ కూడా చాలా బాగుంటాయి హైక్యూకి సంబంధించినవి. సో ఇదనమాట ఇవాళ వీడియో. అండ్ ఇదనమాట నేను చెప్పాలనుకున్న న్యూసెస్. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా నెలపచ్చిందో కామెంట్స్లో తెలపండి. మన ఇష్టం కలుద్దాం ఉంటుంది. బాయ్.